హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ మనం ఇవాళ మరో మూడు అంటే పల్స్ టుడే సర్వే వచ్చింది కదా, ఎగ్జిట్ పోల్ వచ్చింది కదా, ఆ 3 డిస్ట్రిక్ట్స్ ఆల్రెడీ చేసేసాం, అది కూటమికి ఫేవర్ గా ఉన్నాయి, కూటమి అధికారంలోకి వస్తాయి అవిట్లలో అని చెప్తుంది. ఇవాళ మరో 3 జిల్లాలు మనం డిస్కస్ చేద్దాం సార్. అందులో మొదటిది తూర్పు గోదావరి జిల్లా. 19 నియోజకవర్గాలు ఉన్నాయి సార్. ఇవి కూటమికి ఈ పల్స్ టుడే సర్వే 15 గెలుస్తుందని చెప్తుంది సార్, వైసీపీకి 4 గెలుస్తుందని చెప్తున్నారు. మరి దీనిపైన మీ రివ్యూ ఏంటి సార్? తూర్పు గోదావరి జిల్లా అంటే ప్రధానంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రముఖ పాత్ర వహిస్తాడు, తర్వాత చంద్రబాబు నాయుడు మాట. సో పవన్ కళ్యాణ్ బేస్డ్ జిల్లా అన్నమాట తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎన్ని లేదన్నప్పుడు కూడా ఆ క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందండి, ఆ సామాజిక వర్గం తాలూకు ఫేవర్ ఉంటుంది, మా ఓడే అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. ఆ ఫీలింగ్ కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ నిజాయితీతో కూడా ప్రసంగాలు కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు కూడా వచ్చి ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు కానీ మార్చకపోతే పూర్తిగా అధోగతి అయిపోతుందని చెప్పేటువంటి ఆ ఉపన్యాసాలు కావచ్చు. చంద్రబాబు నాయుడు డెఫినెట్గా మనం అనుకున్నటువంటి అభివృద్ధిని సాధిస్తాడు, మళ్ళీ మనకి పరిశ్రమలు తెస్తాడు అనేటువంటి ఈ నమ్మకాలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఉన్నాయన్నమాట. ఈ కారణాల చేత ఉంది. ఓకే, అందువల్ల వీళ్ళు డెఫినెట్గా వీళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకొని గెలిపించుకుంటారు. రాజమండ్రిలో మాత్రం మోడీ గారు తాలూకా అంటే అప్పుడు పురంధరేశ్వరి ఉంది, ఆవిడ కూడా గెలిచింది బీజేపీ. అవును సార్. తూర్పుగోదావరి జిల్లా మీరు చెప్పినట్టు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఈ జిల్లాలోనే వస్తుంది. సో అక్కడ క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అని చెప్పేసి పల్స్ టుడే సర్వే అయితే చెప్పేస్తుంది. వంగా గీత గారి ఓటమి గల కారణాలు ఏంటి సార్ మరి ఈ సర్వే ప్రకారం? అసలు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనేది డైలమోలో ఉంది. ఇక్కడ మన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు మాట కాదనలేక నించుంది, హాఫ్ హార్టెడ్గా నించుంది మాట. ఇప్పుడు సమాన వియ్యం సమాన కయ్యం అంటారు. ఎప్పుడైతే సమాన వియ్యం లేదు, ఎక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కడ వంగా గీత? ఆయన ప్రసంగాల ముందు ఈవిడ ఎక్కడ అవుద్ది? అంతే కదా, జనాన్ని ఉరకలిచ్చేస్తారన్నమాట. నేను మీ తోబుట్టు నేను ఇక్కడే చచ్చిపోతానంటే నువ్వు చావు బ్రతుకులు మాకు వద్దు, నువ్వేం చేస్తావో చెప్పు. పూర్వం ఒక పక్క 5 సంవత్సరాల నుంచి ఈవిడ ఎక్కడుందో కనుక్కోండి అంటున్నాడు. ఇప్పుడు 5 సంవత్సరాలు బట్టి పిఠాపురంలో ఆవిడ పర్యటించకుండా పిఠాపురంలో ఎక్కడ సమస్యలు అక్కడే ఉండిపోయి మత్స్యకారుల సమస్య కానీ అక్కడ ఉన్నటువంటి కొన్ని లోకల్గా ఉన్నటువంటి సమస్య వంతెనోడు కట్టాలంట అక్కడ. అలా సముద్ర తీరంలో వాళ్ళకి ఏదో కొంచెం సేఫ్టీ మెజర్స్ కొన్ని ఉన్నాయి, అందరూ విని వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఎవరు కట్టడం లేదని చెప్తున్నారు అన్నమాట. వీటన్నిటికి కూడా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చాడు, ఒక టూరిజం హబ్గా పెడతా ఉన్నాడు. 1 2 దివ్య క్షేత్రాలకు కూడా స్పెసిఫిక్గా గొప్ప అంటే ఆ పేరు వచ్చేలాగా ఇప్పుడు శ్రీదత్త వైభవం అంతా అక్కడ ఉంది కదా, ఆ దత్తాత్రేయ స్వామికి కానీ ఇక్కడ అమ్మవారి దుర్గమ్మ గారు ఎవరు ఉన్నారు వాళ్ళకి కానీ ఒకటే భారతదేశంలోనే ఉనికొచ్చేలాగా మాత్రం ఆలయాల్ని అంటే ఆలయ వైభవాన్ని నేను సమకూరుస్తా అని చెప్పాడు. ఎన్ని కారణాలే సెంటిమెంటల్గా మహిళా ఓట్లు పడ్డానికి కానీ ఇవన్నిటికి మాట. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రామిస్ మీద ప్రామిస్ చేసేయడం, అక్కడ లోకల్గా బాగా పరిచయం ఉన్నటువంటి వర్మ గారు, పూర్వ ఎమ్మెల్యేగా పనిచేసిన వర్మ గారు, వీళ్ళిద్దరూ కలవడం అంటే ఎంత బాగుంది. అవును, నువ్వు ఒక కంపెనీలో పనిచేసావు, ఆ కంపెనీకి ఎండీగా ఉన్నావు, అదే కంపెనీకి నువ్వు ఎవరో ఫ్రెండ్ని తీసుకొచ్చి ఈయన బాగా పనిచేస్తాడు నమ్మకస్తులు అంటే వాళ్ళు ఏముంది, ఏం ఆలోచిస్తారు? అలాంటి అదృష్టం కలిసి వచ్చింది పవన్ కళ్యాణ్కి. ఓకే సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం లాస్ట్ రోజున డిప్యూటీ సీఎం గా చేస్తాను ఒకవేళ గెలిపిస్తే వంగా గీత గారిని అని చెప్పారు. దాని ఇంపాక్ట్ ప్రజలపైన ఎందుకు పడలేదంటారు సార్? అంటే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పారు మీకు. ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా బలమైన అభ్యర్థిని దింపేవాడు. వీళ్ళు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డిని మిస్గైడ్ చేశాడు. ముద్రగడ ఉన్నట్టు నేను కాపు బ్రహ్మనండి, కాపు విష్ణునండి ఏదో చెప్పాడు ఆయన. నేను దిగినట్టయితే వారు 1 సైడ్ ఏం చెప్పాడు అన్నమాట, నమ్మేశాడు ఆయన్ని. మిథున్ రెడ్డి ఉన్నాడు, ఆయన నమ్మేశాడు. అక్కడ మరి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అయితే ఇట్లాంటి హేమాహేమీలు మాట వీళ్ళు నమ్మేసి కొంచెం వీక్ క్యాండిడేట్ని నిలబెట్టాడు కానీ లేకపోతే పిఠాపురంలో సమూజీని నిలబెట్టి ఉండేవాడు మాట. వంగా గీత ఎవరు నాయకుడిగా ఉన్నవాళ్ళు ఆ 4 ముందు ఏడవకూడదండి. పోరాటంలో దిగి అని ఓడిపోతానని ఏడిస్తే ఎలాగొద్ది?
అట్లా ఇట్లా అంటే వీక్ క్యాండిడేట్ అని చెప్పడమే కదా, మీ ఆడపడుతుండే ఇక్కడే చచ్చిపోతాను ఇట్లా అని మాట్లాడకూడదు. నేను చేస్తాను, నేను మారుస్తాను అని ఛాలెంజ్ అంటే చాలా వారంలో దిగిన తర్వాత ఇద్దరు తవడపేడు తేల్చుకోవడం అన్నమాట. అక్కడ క్యాండిడేట్ వీక్ అయింది. ఇక సార్ పశ్చిమ గోదావరి డిస్టిక్ వచ్చేసరికి ఇక్కడ కూడా 15 నియోజకవర్గాలు ఉన్నాయి సార్. 13 కూటమి గెలుస్తుందని చెప్తుంది. యాజ్ యూజువల్ ఫ్యాన్ కి 2 వస్తాయి అంటున్నారు సార్. ఉన్నాడు ముందు తూర్పుగోదావరి జిల్లాలో, ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పురంధరేశ్వరుని కూడా చెప్పుకోవాలి. ఓకే. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాలో ఇన్ని సీట్లు అంటే ఇన్ని బెర్తులు సంపాదించుకోవడానికి కారణం ఏంటంటే ఆవిడ కూడా అంటే మామూలుగా ఈ కూటమి ఏర్పడి చంద్రబాబు నాయుడు మన పవన్ కళ్యాణ్తో పాటు ప్రసంగించడం కూడా కొంత హెల్ప్ అయింది అన్నమాట. అక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఆవిడని కూడా తీసి పారేయడానికి వీలు లేదు. ఓకే సార్, పశ్చిమ గోదావరి డిస్టిక్ వద్దాం సార్. 15 నియోజకవర్గాలు ఉన్నాయి సార్. 13 కూటమికి వస్తాయని చెప్తుంది. ఫ్యాన్ కి మాత్రం 2 వస్తాయని చెప్తుంది సార్. పశ్చిమ గోదావరిలో అంటే వైసీపీకి మాత్రం 2 అనడం అనేది కొంచెం ఎగ్జాజరేషన్ అనిపిస్తుంది. ఎక్కువ వస్తాయి అక్కడ. మీ అంచనా ప్రకారం? నా అంచనా ప్రకారంగా 10 దాడుతాయి కానండి. ఈ ఒక 2 ఈ వైఎస్ఆర్సీపీకి కూడా ఒక 4-5 వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే తూర్పుగోదావరి జిల్లా అంత అంటే వన్ సైడ్ కాదు. అక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో కొంచెం అంటే మీరు చెప్పినటువంటి రివ్యూ మాత్రం డిఫర్ అయ్యే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ డిఫరెన్స్ ఎంత అన్నది 2-3 తేడాతోనే ఉంటుంది. ఓకే. అంటే ఎందుకు సార్ పశ్చిమ గోదావరి జిల్లాలో మీరు వైసీపీ ఇంత తక్కువ వస్తానరా ఎక్కువ వస్తాయని చెప్తుంది? ఎందుకు అక్కడ? అంటే వైసీపీ ఎక్కువ వస్తాయని చెప్తున్నాను, తక్కువ వస్తాయని చెప్పడం. ఎందుకంటే వైసీపీ అక్కడ మన తెలుగుదేశం కానీ జనసేన కానీ మొత్తం స్వీప్ చేసే పొజిషన్ లేవు అక్కడ. అది ఓకే సార్. ఆల్రెడీ ఈ 2 డిస్ట్రిక్ట్స్ గురించి మనం డిస్కస్ చేసాం, తూర్పు గోదావరి జిల్లా అండ్ పశ్చిమ గోదావరి జిల్లా. ఈ రెండిట్లో కూడా పల్స్ టుడే సర్వే వాళ్ళు చెప్పేది కూటమికి లాభం వస్తుందని చెప్తున్నారు. కాకపోతే మీరు మాత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం టక్ ఆఫ్ వార్ ఉంటుంది, మరి ఉంటుంది. ఇంకో 2 సీట్లు వైసీపీ గెలిచే అవకాశం, వైసీపీ గెలిచే ఛాన్స్ అయితే ఉన్నాయంటున్నారు. ఇటు వీళ్ళు క్లీన్ స్వీప్ లా చేసేస్తే వాళ్ళు ఇష్టం వచ్చి చేయడానికి వీలు లేదండి. అంత క్లీన్ స్వీప్ ఉండదు. ఓకే 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 సార్. మనం ఈ 2 డిస్ట్రిక్ట్స్ తో కంపేర్ చేసాము కాబట్టి 13 కూటమి గెలుస్తుందని చెప్తుంది. యాజ్ యూజువల్ ఫ్యాన్ కి 2 వస్తాయి అంటున్నారు సార్. ఉన్నాడు ముందు తూర్పుగోదావరి జిల్లాలో, ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పురంధరేశ్వరుని కూడా చెప్పుకోవాలి. ఓకే. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాలో ఇన్ని సీట్లు అంటే ఇన్ని బెర్తులు సంపాదించుకోవడానికి కారణం ఏంటంటే ఆవిడ కూడా అంటే మామూలుగా ఈ కూటమి ఏర్పడి చంద్రబాబు నాయుడు మన పవన్ కళ్యాణ్తో పాటు ప్రసంగించడం కూడా కొంత హెల్ప్ అయింది అన్నమాట. అక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఆవిడని కూడా తీసి పారేయడానికి వీలు లేదు. ఓకే సార్, పశ్చిమ గోదావరి డిస్టిక్ వద్దాం సార్. 15 నియోజకవర్గాలు ఉన్నాయి సార్. 13 కూటమికి వస్తాయని చెప్తుంది. ఫ్యాన్ కి మాత్రం 2 వస్తాయని చెప్తుంది సార్. పశ్చిమ గోదావరిలో అంటే వైసీపీకి మాత్రం 2 అనడం అనేది కొంచెం ఎగ్జాజరేషన్ అనిపిస్తుంది. ఎక్కువ వస్తాయి అక్కడ. మీ అంచనా ప్రకారం? నా అంచనా ప్రకారంగా 10 దాడుతాయి కానండి. ఈ ఒక 2 ఈ వైఎస్ఆర్సీపీకి కూడా ఒక 4-5 వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే తూర్పుగోదావరి జిల్లా అంత అంటే వన్ సైడ్ కాదు. అక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో కొంచెం అంటే మీరు చెప్పినటువంటి రివ్యూ మాత్రం డిఫర్ అయ్యే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ డిఫరెన్స్ ఎంత అన్నది 2-3 తేడాతోనే ఉంటుంది. ఓకే. అంటే ఎందుకు సార్ పశ్చిమ గోదావరి జిల్లాలో మీరు వైసీపీ ఇంత తక్కువ వస్తానరా ఎక్కువ వస్తాయని చెప్తుంది? ఎందుకు అక్కడ? అంటే వైసీపీ ఎక్కువ వస్తాయని చెప్తున్నాను, తక్కువ వస్తాయని చెప్పడం. ఎందుకంటే వైసీపీ అక్కడ మన తెలుగుదేశం కానీ జనసేన కానీ మొత్తం స్వీప్ చేసే పొజిషన్ లేవు అక్కడ. అది కంపేర్ చేసాము కాబట్టి మిగిలిన ఇంకొన్ని డిస్ట్రిక్ట్ తర్వాత చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.